మిత్రులారా, తిరుపతిరావు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. షోడశ మహాదానములు అంటే ఏమిటి? షోడశ మహాదానములు అనగా 16 దానములను షోడశ మహాదానములు అంటారు. అవి గోదానము, దూడతో కూడిన ఆవును దానమివ్వడం, సువర్ణ దానము, సువర్ణ దానమునే హిరణ్య దానము అని కూడా అంటారు. సువర్ణ దానం అంటే బంగారాన్ని దానం ఇవ్వడము, రజిత దానము వెండిని దానముగా ఇవ్వడము, రత్న దానము నవరత్నాల్లో ఏదో ఒక రత్నాన్ని కానీ లేక 9 రత్నాలను దానంగా ఇవ్వడము, సరస్వతి దానము విద్యాదానం చేయడం లేక పుస్తకాలు పలకలను దానంగా ఇవ్వడము, తిలా దానము నువ్వులను దానముగా ఇవ్వడము, కన్యాదానము వివాహంలో వరుణకు కాళ్ళు కడిగి కన్యాదానము చేయడము, గజ దానము ఏనుగును దానముగా ఇవ్వడము, అశ్వదానము గుర్రమును దానంగా ఇవ్వడము, శయ్యాదానము మంచము దుప్పటి దిండులను దానంగా ఇవ్వడము, వస్త్రదానము బట్టలను దానముగా ఇవ్వడము, భూదానము భూమిని దానముగా ఇవ్వడము, ఊయల దానము ఊయలను దానముగా ఇవ్వడము, క్షీరదానము పాలను దానంగా ఇవ్వడము, ఛత్రదానము గొడుగును దానంగా ఇవ్వడము, గృహదానము ఇంటిని దానముగా ఇవ్వడము. ఇవి 16 దానములు. వీటిని షోడశ మహాదానములు అని అంటారు. ఈ దానములను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో దానం చేస్తే దాన ఫలం 10 అవుతుంది. ఈ దానాలను భక్తి శ్రద్ధలతో చేయాలి గాని దాన గ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు. అలా చేస్తే ఫలితం శూన్యం అనే నిజాన్ని గ్రహించి మరీ దానం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.